కన్న వాళ్ళెవరో తెలీదు, తన కన్న బిడ్డ ఎక్కడుందో తెలీదు, అసలు తనెవరో తనకే తెలీదు. యశోద అక్టోబర్ 6 నుంచి మధ్యాహ్నం 3 గంటలకి మీ ఈటీవీలో. అందరూ ఉన్నప్పుడు ఈ ఇల్లు ఇంత పెద్దగా ఉందని తెలియలేదు. ఇప్పుడు ఒక్కదాన్ని ఉండేసరికి ఎడారిలో తప్పిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంత సైలెన్స్ ని భరించడం మన వల్ల కాదు. నా అంచనా ప్రకారం 10 సెకండ్లలో నన్ను ఆ రాక్షసొచ్చి పిలవాలి. మాట్లాడే దిక్కులేదు, పాటైనా పెట్టుకుందాం. ఏంటిది 10 సెకండ్లలో వచ్చి పిలుస్తుందనుకుంటే కింద నుంచి పెద్ద సౌండ్తో ఈ పాట పెట్టింది. నీకోసం వెయిట్ చేస్తున్నాను రా అని చెప్పడానికి ట్రై చేస్తుందా? కక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా నీ ఊసులనే. రోజు కంటే ఈ రోజు ఆకలి ఎక్కువే చంపేస్తుంటే ఆ రాక్షసేమో నన్ను భోజనాన్ని పిలవకుండా పాట పెట్టి చంపేస్తుంది. నా గదికొచ్చి భోజనం చేద్దాం రండి అని పిలవచ్చు కదా. భోజనం చేద్దాం అంటే ఈయన ఎందుకు కిందికి రారండి? మనమేమో ఆకలికి తట్టుకునే రకం కాదు. ఎవరికి ఆకలిస్తే వాళ్ళు తినాలి. ఆయనకు ఆకలిస్తే ఆయనే వచ్చి తింటారులే. ఇన్నాళ్ళు నేను పిలిచి వడ్డిస్తేనే తిన్నారా ఏంటి? నేను తింటాను. నేనెవరి కోసం వెయిట్ చేయను. పాట ఆగిపోయిందేంటి? అయితే ఖచ్చితంగా ఇప్పుడు పిలవడానికి వస్తుంది. వచ్చి పిలుస్తుంది అనుకుంటే రాలేదేంటి ఆ రాక్షసి? కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, తనేమో రావట్లేదు. ఏం చేస్తుంది అసలు? డిన్నర్ రెడీ, సెండ్. డిన్నర్ రెడీ. డిన్నర్ రెడీ అని మెసేజ్ చేస్తుందా? ఆ ముక్కేదో నా ముందుకొచ్చి చెప్తే నోటి ముత్యాలు ఏమన్నా రాలిపోతాయా? చెప్తాను తన సంగతి. చూసి కూడా రిప్లై ఇవ్వలేదేంటి? మెసేజ్ చూడ్డానికి టైం ఉంది, రిప్లై ఇవ్వడానికి మాత్రం టైం లేదు. డిన్నర్ రెడీ. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసి ఉన్నాయి. మెసేజ్ చేస్తుంది కానీ ఇక్కడికొచ్చి పిలవడానికేంటి? కొమ్ములు అడ్డొస్తున్నాయా? ఎప్పుడు పిలుస్తుందో పిలవని, అప్పుడే వెళ్తాను. కనీసం రాననో ఆలస్యం అవుతుందనో వెయిట్ చేయమనో ఏదో ఒక రిప్లై అయితే ఇవ్వాలి కదా. ఇలాంటి మనిషి కోసం నేనెందుకు ఆకలితో చావాలి?
ఏంటి మెసేజ్ కూడా రావట్లేదు? ఓ, నా రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉందేమో. ఇంట్లో ఒకడున్నాడే, వాణ్ణి పిలవకుండా ఎలా తినాలి అని కూడా లేకుండా ఎలా వడ్డించుకుంటుందో చూడు. ఇక్కడొక మనిషి ఉన్నాడు, వాడికి భోజనం పెట్టాలని కూడా తెలీదా? భోజనం రెడీగా ఉందని మెసేజ్ చేశాను, రిప్లై పెట్టాలని మీకు తెలీదా? 5 నిమిషాలు కూడా ఆగలేవా? 5 నిమిషాలు ఆగమని మెసేజ్ చేయలేరా? మాటకి మాట ఇవ్వడం తెలుసు కానీ నాతో ఎలా మాట్లాడాలో తెలీదా? నాతో ఎలా మాట్లాడాలో మీకు తెలిస్తే మీతో ఎలా మాట్లాడాలో నాకు తెలుస్తుంది. తిండి ప్లేట్లో ఉంది, నా మొహంలో లేదు. కనీసం ఏం తింటున్నారో అయినా చూసి తినండి. నీ మొహం ఎవరు చూశాడు? చూశారు కాబట్టే చెప్తున్నాను. నేను చూశానని నీకెలా తెలుసు? నువ్వు నన్నెందుకు చూస్తున్నావు? కారం. ఉఫ్. పక్కన మనుషులు చచ్చిపోతుంటే పట్టించుకోరు. దేంట్లో అయినా నిజం ఉంటేనే అవతలి వాళ్ళలో నిజమైన రియాక్షన్ ఉంటుంది. దొంగ నాటకాలన్నిటికీ రియాక్ట్ అవుతూ పోవడం నాకు చేత కాదు. దేవుడా, ఆగిపోయావేంట్రా? పద వెళ్దాం. కళ్ళు కనిపించకపోయినా ముందుకు పోవడానికి నేను ట్రైనింగ్ తీసుకోలేదు బాసు. పద వెళ్దాం. హలో, అక్కో, ఆ పిఏ గాడిని చూడండి, అన్నీ దోచుకుపోతున్నాడు. హలో, దోచుకుపోవడం ఏంటి? మీ కంటికి నేను దొంగలా కనిపిస్తున్నానా? పైగా పిఏ గాడు అంటున్నారు. గాడు కాదు, గారు అనండి. నేను పిఏని, మా బాస్ చెప్పినట్టు వినాలి. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. అయితే ఉతకడానికి ఇచ్చుంటాడు లేరా? నేను ఇప్పుడే చెప్పాను కదండి, నేను పిఏని అని. మళ్ళీ ఇప్పుడు నన్ను అలా అనకండి. అసలు బట్టలు నేను ఎందుకు ఉతుకుతానండి? ఆయనే నన్ను ఉతుకుతున్నాడు. అది చాలండి. మరి దొంగతనం కాక ఉతకడానికి కాక ఆ బట్టలు ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఆ ముక్క నా వెనకాల వస్తున్నాడు, ఆయన అడగండి. రే, బయటికి ఎక్కడికి వెళ్తున్నావురా? ఆయన గదిని కిందికి షిఫ్ట్ చేస్తున్నారండి. ఎందుకు ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఆయన్నే అడగండి, నాకు మాత్రం తెలీదు. రేయ్, ఈ అవతారం ఏంట్రా? ఆ బట్టలన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రేయ్ రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు?
రేయ్ ఎక్కడికి వెళ్తున్నావురా? రేయ్ అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నావేంట్రా? దేవకి ఎక్కడికి వెళ్తున్నారు? వాడు కింద రూమ్లో ఎలా ఉంటాడో ఏంటో అని. ఉండాలనుకున్నది వాడే కాబట్టి ఎలా అయినా ఉంటాడు. అది మీరు అక్కడికి వెళ్ళి చూడక్కర్లేదు. కాస్త ఆగితే కూడా తెలిసిపోతుంది. ఏంటన్నయ్య ఇది? మా సార్ బట్టలమ్మా. అదే ఇక్కడికి ఎందుకు తెచ్చారు అని అడుగుతున్నాను. అది ఆయన్ని అడగమ్మా. ఆయన చెప్పాడు, నేను చేశాను. రేయ్ ఆ బట్టలన్నీ ఏదో ఒక కబోర్డ్లో పెట్టు. అసలేం జరుగుతుంది ఇక్కడ? రేయ్ నువ్వు పైకి వెళ్ళి నా మొబైల్ ఛార్జరు ల్యాప్టాప్ ఛార్జరు తీసుకురాపో. ఉమ్. రే రుతర్, ఇప్పుడు కాదు, రూమ్ అంతా సర్దేశాక వెళ్ళు. ముందు నా బట్టలు సర్దు. నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా సర్దుమంటున్నారేంటి? ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు? ముందు నా గదిలోంచి బయటకు వెళ్ళండి. అన్నా, ఈ బట్టలన్నీ తీయండి. రేయ్ నువ్వు ఆగరా. అసలేంటి నీ ప్రాబ్లం? నా గదిలోకి మీరెందుకు వచ్చారు? నా గది అని అన్నిసార్లు అనకు. ఇక్కడ నా గది నీ గది అని ఏముండదు. అన్ని గదులు నావే. ఎందుకంటే ఈ ఇల్లు నాది కాబట్టి. నా గదికి నిన్ను షిఫ్ట్ అవ్వమన్నాను, నువ్వు షిఫ్ట్ అవ్వలేదు. నేను కూడా నా సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకుని నిన్ను బ్రతిమలాడలేను. అందుకేనేమో పాపం మా సార్ సిగ్గు లేకుండా కిందకి షిఫ్ట్ అయిపోతున్నారు. సారీ సార్, స్పెల్లింగ్ మిస్టేక్. సిగ్గు పడకుండా అనబోయి సిగ్గు లేకుండా అన్నాను. అవును, నువ్వు షిఫ్ట్ అవ్వలేదు కాబట్టి నేనే నీ గదికి షిఫ్ట్ అవుతున్నాను. రే నువ్వు సద్దరా. అన్నయ్య మీరు ఆగండి. మీరు నా గదిలోకి షిఫ్ట్ అవడం నేను ఒప్పుకోను. మళ్ళీ నా గది అంటావేంటి? ఇక్కడున్న గదులన్నీ నావే అని చెప్పాను కదా. ఇది నా గది, నీకు ఉండడానికి ఇచ్చాను అంతే. ఆ మాత్రానికే ఇది నీ గది అయిపోదు. కాబట్టి ఈ రోజు నుంచి ఈ గది నీ గది కాదు, మనిద్దరి గది. ఈ గదిలోకి నేను రాకూడదు, ఇక్కడ ఉండకూడదని నువ్వేం చెప్పలేదు కదా. నాకిక్కడ ఉండాలనిపించింది, వచ్చాను అంతే. నన్ను ఈ గదిలోకి రావద్దని చెప్పే రైట్ ఎవ్వరికి లేదు. మీరు మారిపోయారు సార్, మొత్తం మారిపోయారు సార్. మొదటిసారి మీకు సెల్యూట్ చేయాలనిపిస్తుంది సార్. మీరు చాలా మారిపోయారు సార్. అన్నయ్య ముందు ఇవన్నీ తీసుకొని బయటికి వెళ్ళండి. రే నువ్వు సర్దరా. మనల్ని ఎవరు ఆపుతారో నేను చూస్తాను కదా. నువ్వు తెల్లమొహం వేసుకొని చూస్తావేంట్రా? బట్టలు తీసి సర్దు. మీరు ఆగండి అన్నయ్య. ఏంటమ్మా మీరు? ఆయనేమో సర్దమంటారు, మీరేమో ఆపమంటారు. ఒకరేమో నాకు బాసు, ఇంకోరేమో మా బాస్కే బాసు. నేను ఎవరి మాట వినాలో అర్థం కాక మధ్యలో నేను చచ్చిపోతున్నాను. మీరిద్దరూ పని చేయండి. నేను ఎవరి మాట వినాలో మీ ఇద్దరు డిస్కస్ చేసుకుని ఒక నిర్ణయానికి రండి. అప్పుడు నాకు చెప్పండి. తీసుకెళ్లి పై గదిలోనే పెట్టండి. నేనే షిఫ్ట్ అవుతాను. సూపర్ అమ్మా, మంచిది. మాట మీద ఉండండి. అది ఒప్పుకున్నట్టు లేదే. మళ్ళీ వాడి గదికి వాడొచ్చేస్తున్నాడు. నాకు తెలుసమ్మా, మధు మైండ్లో నేను పుట్టించిన భయం అలాంటిది. ఏమైందిరా? నందు ఏమైందిరా? మనవాడు కింద రూమ్లో ఎలా ఉంటాడండి? అది వాడికి సెట్ కాదు. ఆ గదిలో ఉండడం కన్నా తన గదిలోనే ఉండడం మేలని నిర్ణయించుకుని ఉంటాడు కదా నాన్న? అవునమ్మా, కింద గది నాకు అస్సలు సెట్ అవ్వదు. ముఖ్యంగా ఇద్దరు ఉండడానికి అస్సలు సరిపోదు. సరిపోకపోతే సర్దుకోవాలరా. ఆ మాత్రానికే కిందికి వెళ్ళడం ఎందుకు? మళ్ళీ పైకి వచ్చేయడం ఎందుకు? మీ కోడలు నా గదికి షిఫ్ట్ అవుతానంది, అందుకే వెళ్తున్నాను.
నా క్వీన్ వచ్చిందిరా షో. అరే క్వీన్ వచ్చిందని అలా అన్నానో లేదో, నా క్వీన్ వచ్చేసింది. ఏంటి ప్రణయ్ ఇది? నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటున్న బిజినెస్ ఇదేనా? తర్వాత చెప్తానులే కానీ ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ వాటర్ కొంచెం తీసుకొచ్చేవు. తీసుకోనరా. ఇందు అలాగే నీ చేత ఆమ్లెట్ కూడా వేసి తీసుకురావా? రే మామా, పెగ్గ కలిపుకోవడానికి వాటర్ లేవురా. ఇందు వాటర్ అడిగాను కదా, వినపడలేదా? ఏ ఇందు, ఇందు, ఇందు. ఇందు ఒక ఆమ్లెట్ కూడా వేసి తీసుకొని రావా? ఆమ్లెట్ వేయడం నాకు రాదు, నువ్వే వేసుకో. ఏంట్రా మామా, నీ పెళ్ళానికి ఆమ్లెట్ వేయడం కూడా నేర్పించలేదా? ఆమ్లెట్ వేయడం నీకు వచ్చా మామా? వచ్చు మామా, కానీ నేను నేర్పిస్తే నేర్చుకుంటుందా? చెల్లెమ్మ చెల్లెమ్మ అయిపోతే ఏంట్రా, నేను వేస్తాలే. నువ్వు అలా కసురుకోకు, నేను రాపు. రే నువ్వేరా. అమ్మా, ఆమ్లెట్ వేయటం రాకపోతే పోనీ కిచెన్లో ఉప్పు కారం ఎక్కడుందో చూపిస్తావా? చెల్లెమ్మ ఏంటే ఇందాకంత చిరాకు పడ్డావు? ఫ్రెండ్స్ ఉన్నారని కూడా చూడకుండా అంత రుసరుసలు ఆడితే వాళ్ళ దగ్గర నాకు ఏం విలువ ఉంటుంది? వాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర విలువ. ఛీ! అసలు నైట్ ఏం చెప్పావు నువ్వు? ఏం చెప్పానే? రేపటి నుంచి మందు తాగను, బుద్ధిగా ఉంటాను, ఏదైనా సంపాదించే మార్గం చూస్తానని చెప్పావు కదా. మరి నువ్వేం చేస్తున్నావు? అడ్డమైన గాడిదలను తీసుకొచ్చి నట్టింట్లో కూర్చుని మందు తాగుతూ పేకాట ఆడతారా? ఇదేనా బుద్ధిగా ఉండడం అంటే? ఇదేనా సంపాదించే మార్గం అంటే? నువ్వు చేసిన వెదవ పని చాలదన్నట్టు ఆ వెదవుల ముందు నన్ను మంచినీళ్ళు తీసుకురా, ఆమ్లెట్ వేసుకొని రా అని చెప్తావా? సిగ్గు అనిపించదా నీకు? నాకెందుకే సిగ్గు? నీ మెల్ల తాళి కట్టాను, నీ మొగుణ్ణి నేను. నా పిల్లాన్ని అడగడానికి నాకెందుకు సిగ్గు? నేనేమైనా పెగ్గు కలపన్నానా? మంచి నీళ్ళే కదా అడిగాను. ఆమ్లెట్ కూడా నా కోసమే కదా అడిగాను, మా ఫ్రెండ్స్ కోసం అడిగానా? అది కూడా తప్పేనా? నువ్వు నన్ను అడగడంలో తప్పులేదు, కానీ ఆ వెదవుల ముందు అడిగావు చూడు, అదే తప్పు. చూడు, నువ్వు ఏదైనా అనదలుచుకుంటే అది నన్నను, మా ఫ్రెండ్స్ అనుకో. వాళ్ళని అనే హక్కు నీకు లేదు. అంటే నీకు నాకంటే వాళ్ళే ఎక్కువ? ఎక్కువేనే. నువ్వు నా జీవితంలోకి రాకముందు నుంచి వాళ్ళు ఉన్నారు. మీ ఫ్రెండ్షిప్ ఏదైనా ఉంటే బయట చూసుకోండి, ఇంకెప్పుడు ఇంటికి తీసుకురాకండి. వాళ్ళ మొహాలు చూస్తుంటేనే పూరం బొక్కులాగా ఉన్నారు. వాళ్ళని ఇంటికి తీసుకురావద్దు అనడానికి నువ్వెవరే? ఇది నా ఇల్లు, వాళ్ళు వస్తారు. ఛీ! నువ్వింత దిగజారిపోతావు అనుకోలేదు. నిన్న రాత్రి నంగనచ్చి కబుర్లు చెప్పావు, తెల్లారేసరికి కుక్కతో ఒక వంకర అన్నట్టు నీ బుద్ధే చూపించావు. ఏ అసలు ఏం చెప్పాను నేను నీకు? డబ్బులు సంపాదించే మార్గం చూస్తానని చెప్పావు కదా. సంపాదించాను కదా, ఇదిగో ఇదిగో. డబ్బు సంపాదించడం అసలు మ్యాటరే కాదే. ఎలాగైనా సంపాదించొచ్చు, ధీమా ఉంటే చాలు. ఇలా సంపాదించడం కూడా ఓ సంపాదనేనా? ఇలా సంపాదించడం అవసరమా? ఏదో గొప్ప పని చేసి సంపాదించినట్టు గొప్పగా చెప్తున్నావు. ఇది మనకి గౌరవమా? కష్టపడి సంపాదించినప్పుడు చెప్పాలి, నేను ఈ పని చేశాను, కష్టపడి సంపాదించాను అని. అంటే ఏంటి నీ ఉద్దేశం? పేకాట్లో కష్టం లేదు అనుకుంటున్నావా? కూర్చొని చోటే కూర్చొని గంటలు గంటలు ఆడాలి, అది కష్టం కాదా? పక్కోడికి ఏ ముక్కు వస్తే ఎక్కుతుందో, ఏ ముక్కు వేస్తే ఎక్కదో బుర్ర పెట్టి ఆలోచించాలి, ఆ తర్వాతే ముక్క వేయాలి, అది కష్టం కాదు? మనకి అవసరమైన ముక్కని పక్కోడి చేత వేయించడానికి వాణ్ణి తప్పుదారి పట్టించాలి, అది కష్టం కాదా? కష్టమే. ఇలా రాత్రంతా కష్టపడితేనేనే నేను ఈ డబ్బులు సంపాదించాను. అయినా ఈ కాలంలో
ఎవరు సక్రమంగా సంపాదిస్తున్నారు? మీ చెల్లెలు మొగుడేమైనా సక్రమంగా కష్టపడి కోటి సంపాదిస్తున్నాడా? ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఏంటి కోపం పుడుచుకొని వస్తుందా? నీకు లోక జ్ఞానం తెలియక నన్ను ఇలా ప్రశ్నిస్తున్నావే? నీ అదృష్టం ఏంటంటే నీ మొగుడు మాత్రం ఇంట్లోనే కూర్చొని సంపాదిస్తున్నాడు. ఊరికి అతి చేయకుండా ఈ డబ్బులు తీసుకుని నీకు ఏం కావాలో కొనుక్కో పో. ఎవరికి కావాలి నీ ముష్టి డబ్బు? నువ్వే ఉంచుకో. ఊరికే ఇరిటేట్ చేయకు. అయినా నేనేమైనా నా కోసం సంపాదించానా? నీకోసమే కదా సంపాదించాను. టచ్ చేసావంటే మర్యాదగా ఉండే చెప్తున్నా. ఆగండి ఆగండి, మదమ్మ ఇంకా రాలేదు. రే నువ్వెప్పుడెక్కావు? ఇప్పుడే ఎక్కానులేండి. నేను వెళ్ళొస్తాను, నీకు ఫోన్ టచ్లోనే ఉంటాను, దిగు. ఏం అవసరం లేదు. మీరు వెళ్తుంది అక్కడ వాళ్ళతో టచ్లో ఉండడానికి. అక్కడికి వెళ్ళినా నాతో టచ్లో ఉండటానికి కాదు. ఇప్పుడు నిజం చెప్పు. అవును, నన్ను పెద్ద బాసే మీతో వెళ్ళమని చెప్పారు. అక్కడికి వెళ్ళాక అగ్రిమెంట్లో ఉన్న నిబంధనలు దాటి ప్రవర్తిస్తే ఆయనకి చెప్పమన్నారు. కలిసి ఉండటం అంటే భార్యాభర్తల్లాగా ఉండటం. అలా కాకుండా ఏమాత్రం తేడా జరిగినా అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతుందని మీకు గుర్తు చేస్తూ ఉండమని పంపించారు. ఈ అగ్రిమెంట్ ఏంటో కానీ నాకు నేనే బాంబు పెట్టుకున్నట్టుంది. ఏంటి అగ్రిమెంట్ బాంబు అని ఏదో అంటున్నారు? హాయ్ అమ్మా. అరే మీరేంటన్నయ్యా? ఏం లేదమ్మా, ఈయన అసలే చాలా బిజీగా ఉంటారు కదా. అక్కడికి వచ్చినా మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయకుండా ఆఫీస్ కాల్స్, ఆ ఫైల్స్, ఈ ఫైల్స్ అంటూ బిజీగా ఉంటారేమో అన్న చిన్న అనుమానంతో నన్ను తోడుగా వెళ్ళమన్నారు పెద్ద బాసు. ఈయనకొచ్చే ఫోన్ కాల్స్ నేను చూసుకుంటాను, ఈయనని మీరు చూసుకోండి. మిమ్మల్ని పంపించి మంచి పని చేశారు మావయ్య. నాకు కూడా భయం ఉండేదన్నయ్య. మీరు వస్తున్నారు కదా, ఇంక నాకే భయం ఉండదు. రైట్ రైట్. రే ఇది బస్సు కాదు, నేను డ్రైవర్ని కాదు. నువ్వు ఓవర్ చేయకుండా మూసుకుని కూర్చుంటే మంచిది. మీరు డ్రైవర్ అని అన్నయ్య చెప్పారా? అన్ని మీరే ఫీల్ అయిపోతూ ఉంటారు. పదండి. ఏంటి రామచంద్ర, కూతురు అల్లుడు వస్తున్నారా? వస్తున్నారు. రేయ్ వెళ్ళండిరా, మీరు వాయించండి. జీవితంలో ఇలాంటి వెల్కమ్ దొరకదు అన్నాను. నా స్టేట్మెంట్లో చిన్న చేంజ్. జీవితంలో ఇలాంటి వెల్కమ్ ఏ అల్లుడికి దొరకదు. వెల్కమ్ అల్లుడు గారు. ఏంటమ్మా నానేనా డాన్స్ చేస్తున్నారు? ఆయన నిన్నటి నుంచి అస్సలు ఆగట్లేదమ్మా. రమణి నువ్వు కూడా రా. రా రమణి, నువ్వు కూడా రామా. నువ్వు ఆడరా, నేను ఆడితే బాగుండదు. ఎందుకు బాగుండదు? బాగున్నారా బాబు? బాగున్నాను బామ్మ. ఈ బాబు పక్కన పుత్తడి బొమ్మలా ఉన్నావే. నా సంగతి పక్కన పెట్టు. నాన్నేంటి ఇలా మారిపోయారు? నీకు పెళ్ళైనప్పటి నుంచి వాడు చిన్నపిల్లాడైపోయాడే. నీ పెళ్ళయ్యే వరకు నిన్ను సరిగ్గా చూసుకోలేదని అప్పటి ప్రేమ ఇప్పుడు చూపించేస్తున్నాడు. అల్లుడు గారు మీరు రండి.
మా సార్కి మొహంలో ఎక్స్ప్రెషన్ పలకడమే రాదు, ఇంకా డ్యాన్స్ కూడా చేస్తాడా? నువ్వు కూడా రా మధు. ఇదేంటి, వాయిస్తున్న డప్పుకి, వేస్తున్న స్టెప్పుకి, ఇస్తున్న ఎక్స్ప్రెషన్కి ఎలాంటి సంబంధం లేదు. కడుపునొప్పి వచ్చినప్పుడు కబడ్డీ ఆడినట్టు ఆ డ్యాన్స్ ఏంటో. దేవుడా, రోబో డ్యాన్స్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. రోబో తీన్మార్క్ ఆడట్లేదు, పిల్లం ఆడిస్తుంది. ఆడు రాజా, ఆడు ఆడు బాగా ఆడు. అబ్బా ఇంక చాలా ఆపండి. అల్లుడు గారిని అమ్మాయిని ఎంతసేపు అని ఇక్కడ నిలబెడతారు? లోపలికి తీసుకెళ్దాం పదండి. అల్లుడు గారు, అమ్మ మధు, లోపలికి వెళ్దాం. రండి రండి రండి. ఏంటి దేవకి, నీ కొడుకేమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? వాడికేదో ఇష్టం లేకుండా హాస్టల్లో వేసినంత బాధపడుతున్నావు. నువ్వేం బాధపడద్దు. వాడు మన కోడలు వాళ్ళింటికి హ్యాపీగా తన ఇష్టపూర్వకంగానే వెళ్ళాడు. వాళ్ళతో హ్యాపీగా ఉండి ఎంజాయ్ చేసి వస్తాడు. మీరనుకున్నట్లు నేను అనుకోలేనండి. ఎందుకంటే వాడి గురించి నాకే బాగా తెలుసు. దేవకి, ప్రపంచ వింతల్లో ఖచ్చితంగా ఇది 8వ వింత అవుతుంది. చూడు. షాక్ అయ్యావు కదూ? నేను చెప్పినట్టు 8వ వింతే కదా ఇది. అసలు వీడు డాన్స్ చేయగలడని నాకు ఇప్పటి వరకు తెలీదు. నీకేమైనా తెలుసా దేవకి? ఈ అల్లుడొకడు పొడ్డు మీద కారం చల్లుతున్నాడు. దేవకి అసలే రగిలిపోతుంటే పొగడ్తలతో పెట్రోల్ పోస్తున్నాడు. వీడు మన ముందు ఉండేది వేరు దేవకి, బయటికెళ్తే టోటల్గా చేంజ్ అయిపోతున్నాడు. ఇంట్లో ఏమో రాములో ఉంటున్నాడు, బయటికెళ్తే రేమో అయిపోతున్నాడు. దీని ముందు మాత్రం అపరిచితుల్లాగా కూడా ఉంటున్నాళ్లే అల్లుడు గారు. ఇష్టం లేకుండా పెళ్లి చేశాం కదత్తయ్య. మన ముందు తగ్గితే బాగుండదని మన ముందలా నటిస్తున్నాడు. వాడి పెళ్ళాం మీద మాత్రం విపరీతమైన లవ్ ఉంది, బయటపడట్లేదంతే. అంత ప్రేమ లేకుండానే కోడల్ని తన గదిలోకి షిఫ్ట్ చేయిస్తాడా? వీడు చూడు దేవకి, చేసుకున్న ఇన్షర్ట్ పాడైపోతుందని కాస్త యాక్టివ్గా కూడా నడవడు, స్టిఫ్గా రోబోలా నడుస్తాడు. కానీ కూతురు అల్లుడు వచ్చేసరికి చూడు ఎలా చిందులేస్తున్నాడో. వాడికి తోడు రమణి కూడా సరిపోయింది. రమణి, నువ్వు వెళ్ళి హారతి తీసుకురా. వెళ్ళు. ఏంటి బాబు, మా రామచంద్రయ్య గారు ఆడుకోవడానికి మనవన్ని ఎప్పుడు ఇస్తారు? నాకు మనవడొద్దమ్మా, మనవరాలు కావాలి. అది కూడా నా కూతురు మధులానే ఉండాలి. చెప్పండి సార్, చిటికలేసి మరీ చెప్పండి. అల్లుడు గారు, పెళ్ళయ్యాక మొదటిసారి మా ఇంటికి వచ్చారు. కుడికాలు లోపల పెట్టి వెళ్ళండి. అమ్మా మధు, వెళ్ళండి. ఆగండి. ఏంటమ్మా ఇది? పక్కకు తప్పుకో. మీరు ఆగండి నాన్న. బావుగారిని అంత తొందరగా వదిలేస్తే ఎలా నాన్న? ఏంట్రా వీళ్ళ నస, ఒకరు పోతే ఒకరు తగులుకుంటున్నారు.
మీ బుర్రకి ఇలాంటి ఆలోచనలు రాకూడదని పెద్ద సారు నన్ను పంపించారు. మీరిక్కడ ఉన్నంతసేపు నవ్వుతూనే ఉండాలి. మొహం మార్చుకోవడాలు, చిరాకు పడాలు ఉండకూడదు. బాబుగారు, మీరు లోపలికి రావాలంటే మీ పేర్లు చెప్పి రావాలి. దివ్య, మా పేర్లు నీకు తెలుసు కదా, మళ్ళీ ఏంటి? అడ్డు తప్పుకో. దాని సరదాలు దానివి. మీతో కాకపోతే ఇంకెవరితో తీర్చుకుంటుందే దాని సరదాలు? అది అడిగినట్టుగా మీ పేరు చెప్పి వెళ్ళండి బాబు. నీ సంగతి తర్వాత చెప్తానుండు. పోవే. మీరెవరో, మీ పేర్లేంటో చెప్పి వెళ్ళండి. నేను కేఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సీఈఓ. కంపెనీల గురించి కాదు బాబుగారు, మా అక్కకి ఏమవుతారో, మా అక్క మీకేమవుతుందో అని చెప్పి రావాలి. త్వరగా చెప్పండి బాబుగారు. నేను నా భార్య వచ్చాం. లోపలికి రానివ్వండి. పేర్లు చెప్పండి బాబుగారు. నందు, మధు వచ్చాం. లోపలికి రానివ్వండి. మధు నందు అంటే సరిపోదు బాబుగారు. మధు నందుకేమవుతుందో, నందు మధుకేమవుతారో చెప్తే అప్పుడు వదులుతాను. అయినా ఏంటి నువ్వు? ఇవన్నీ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళినప్పుడే అడుగుతారు, ఇక్కడ కాదు. నువ్వు ఊరికే ఈ ఇంటల్లుని ఇబ్బంది పెట్టకు. మా బావగారికి ఇది అత్తగారిల్లే కదా. మీరు చెప్పండి బావగారు. నేను నందు, నా భార్య మధు వచ్చాం. దారిలోకి వచ్చారు సార్. ఇప్పుడు నువ్వు చెప్పక్క. నేను మధు, మా ఆయన. ఒసేయ్, మొగుడు పేరు చెప్పకూడదే రాక్షసి. కరెక్ట్గా చెప్పారు బామ్మ. ఇదేమో పేర్లు అడుగుతుంది, నువ్వేమో పేర్లు చెప్పొద్దంటావు. మరెలాగా? ఆ పేరు గుర్తొచ్చేలాగా ఏదైనా చెప్పి కవర్ చేవే. నా మొగుడి పేరు వెంకటేశ్వరరావు అయితే ఆ ఏడుకొండల స్వామి పేరు అని చెప్పాను. అలాగే నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పి వెళ్ళు. నేను మధు, మా ఆయన పేరు. కృష్ణుడికి ఇంకో పేరుంటుంది కదా, గోవింద్. అది కాదు, నందు. ఆ పేరు. ఆయన నేను వస్తున్నాం. దారదులు. కానుకలు ఇచ్చి వెళ్ళండి. కానుకలు అడుగుతుంది కదా, ఇవ్వండి. ఇప్పుడు రండి. పదండి అల్లుడు గారు, పదండి. ఉడిగాలు లోపల పెట్టి పదండి. మీరు లోపలికి రావాలంటే మీ పేర్లు చెప్పి రావాలి. నేను నందు, నా భార్య మధు వచ్చాం. అబ్బా, ఏం చెప్పాడు? అసలు వాడి మాటలో గాని వాడి మొహంలో గాని పెళ్ళామంటే ఇష్టం లేదన్న ఛాయలేమైనా కనిపిస్తున్నాయా? అస్సలు కనిపించట్లేదు. ఓన్లీ వడ్డించిన విస్తరే కదా? అవును బావా. అందులో ఏమైనా అడ్డమైన గడ్డి పెట్టరు కదా? లేదు బావా, మనుషులు తినగలిగినవే పెట్టాను. అయితే పద, ఈ దెబ్బతో నీ అల్లరికి అడ్డుకట్ట వేస్తాను. రండి బావా, రండి. ఊరంతా ఇక్కడే ఉన్నారు. ఇక్కడేమైనా సర్కస్ జరుగుతుందా? కొత్త పెళ్లి కొడుకు వచ్చాడు. రా బాబు, ఈ రోజు నీ ప్రతాపం ఏంటో చూపించాలి. నా ప్రతాపం చూపించడం ఏంటి? అదేమి లేదు బాబు, ఈ విందులో ఎలా తింటావో చూద్దామని. నేను తింటే మీరంతా చూడడం ఏంటి? అయినా ఒకరు తినడం ఎప్పుడు చూడలేదా? నేను మీలాంటి మనిషినే కదా, మీరు తిన్నట్టే తింటాను. ఇందులో మీరు చూడ్డానికే ఉంది. పురుషులలో పుణ్యపురుషులు వేరు అన్నట్టు విందులలో ఈ విందు వేరు బాబు. ఈ విందుని మీరు ఆరగించడము వేరు.
మీరంతా పక్కకు తప్పుకోండి. పద బావా. నోరు తెరిస్తే ఆకులో ఉన్న ఐటమ్స్ అన్ని ఖాళీ అయిపోవడానికి మీరేమన్నా మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు అనుకుంటున్నారా? అలా ఏం జరగదు. ముందు నోరు మేయండి, ఈగల పైన పోతాయి. కూర్చొని తినండి. కూర్చుని తినడం ఏంట్రా? వడ్డించిన విస్తరి అంటే అడుగు విస్తీర్ణం ఉంటుందేమో అనుకున్నాను. ఇదేంట్రా 6 అడుగుల పొడవు ఉంది. అరిటాకులు గిలా కూడా ఉంటాయా? దీంట్లో ఒక కంఫర్ట్ కూడా ఉంది సార్. ఓ, దీంట్లో మళ్ళీ కంఫర్ట్ కూడా ఏడ్చిందా? అవును సార్, ఇంత తిన్నాక ఇలాగూ మనకు లేవడం కుదరదు కదా సార్. అప్పుడు దీన్నే చాపనుకొని పడుకోవడమే. బావా, నువ్వు ఏం ఇమాజిన్ చేసుకున్నావో నాకు బాగా తెలుసు, కానీ అవేమీ జరగవు. గంతకు తగ్గ బొంత అంటారు కదా సార్, అది ఇదేనేమో. బావకు తగ్గ మరదలు. పిల్ల చాలా షార్ప్గా ఉంది. మీరు ఆలోచిస్తే బుర్రలో మెదిలే ఆలోచనలు కూడా పసికెట్టేస్తుంది. మీరు ఆవలిస్తే పేగు లెక్కెట్టేస్తుంది. ఇంకా కష్టం సార్. కూర్చొని తినడం తప్ప మీకు వేరే దారి లేదు. రండి సార్, కూర్చోండి. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? కొత్త పెళ్లి కొడుకువి, అందులోనూ 6 అడుగుల ఆజానుబాహుడివి. నీకీ అరిటాకు ఒక లెక్క చెప్పు. నాకు తెలుసు, నువ్విది ఊది పారేస్తావు, నువ్వే గెలుస్తావు. అరిటాకు లెక్కేం కాదు, అందులో కనిపిస్తున్న తిను పదార్థాలే లెక్కలేనన్నున్నాయి. ఇవన్నీ తింటే గెలవడమేమో కానీ పైకి పోయేలా ఉన్నాను. మా సార్ మగజాతి ఆనిముత్యం, తినేస్తాడు. రండి సార్, తినండి. నా ప్రాణానికి వీడొకడు. కొత్త పెళ్లి కొడుకా, అత్తింటి వాళ్ళు పెట్టిన విందు గురించి ఎవ్వరూ మాట్లాడుకోకూడదు. ఇంటల్లుడు తిన్న విధానం గురించే మాట్లాడుకోవాలి. అలా తినాలి నువ్వు. వీటన్నిటినీ చూస్తుంటేనే కడుపు ఉబ్బిపోతున్నట్టుంది. ఇంకా తినడం ఎలారా బాబు? అసలు నువ్వు సవాలు విసిరినప్పుడే నేను ఆలోచించుండాల్సిందే. ఒప్పుకుని తప్పు చేశాను. దీనికన్నా ఆ పిచ్చి ప్రోగ్రాంలే బెటర్గా ఉండేవేమో. తినాల్సిన విందుని ముందు పెట్టుకొని నన్ను చూస్తారేంటి బాబా? విందులో ఏమన్నా తక్కువైందా బాబా? లేదు. అయితే తినండి బాబా, వేడి చల్లారితే బాగుండవు. ఏంటి సార్ మీరు? దేంతో మొదలు పెట్టాలి, దేంతో ముగించాలి అని కూడా తెలియకపోతే ఎలా సార్? ముందు స్వీట్ తిన్నారంటే మళ్ళీ ఏం తినలేరు. అందుకే స్వీట్ లాస్ట్లో తినండి. మీ గెలుపు కోసమే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ముందా మునక్కాయ ఫ్రై తిను బాబు. ఏంటి నాన్న మీరు చేస్తుంది? నేనేం చేశానమ్మా, నలుగురు గొప్పగా మాట్లాడుకునేలాగా అల్లుడికి విందు ఏర్పాటు చేశాను. అది అల్లుడికి నేనిచ్చే గౌరవం కదమ్మా. నలుగురు గొప్పగా మాట్లాడుకునేలా ఉందా ఇది? నలుగురు నన్ను మోసుకు వెళ్లేలా ఉంది. దీన్ని తిండి పెట్టి చంపడం అని కాకుండా గౌరవమని పేరొకటి.
అయితే అల్లుణ్ణి మాత్రమే విందుకు పిలిచారా? నన్ను పిలవలేదా మీరు? అలా అంటావేంటమ్మా? మరెలా అనాలి నాన్న? అల్లుడికి మాత్రం విందు పెట్టారు, నాకు పెట్టరా? నేను తినొద్దా? నీకు పెడతారులేవే, ముందు ఇంటల్లుణ్ణి తినని. అదేం కుదరదలివేని, నేను ఆయనతో కలిసి తింటాను. అక్క ఇది చీటింగ్. ఏంటే చీటింగ్? ఇది బావకి మాత్రమే ఏర్పాటు చేసిన విందు, నువ్వు తింటే ఎలా అక్క? మేమిద్దరం వేరువేరైతే మాకు వేరువేరుగా విందు ఏర్పాటు చేయాలి. మేమిద్దరం ఒకటైనప్పుడు విందు కూడా మా ఇద్దరికి ఒకేసారి పెట్టాలి కదా. అదేం కుదరదు. ఎందుకు కుదరదే? అయితే మీ ఆయన్ని ఓడిపోయానని ఒప్పుకోమని చెప్పు. మా ఆయన ఎందుకు ఒప్పుకోవాలి? మా ఆయన ఓడిపోతే కదా ఓడిపోయానని ఒప్పుకోవాలి. ఒక్కరే తింటానని ఒప్పుకొని ఇప్పుడు ఇద్దరు తింటే గెలిచినట్టు ఎలా అవుతుందక్క? ముందు ఓడిపోయారని ఒప్పుకోమను. భార్యాభర్త అంటే చెరిసగం అన్నారు. పందెమైనా పంతమైనా చెరిసగం పంచుకుంటాం. ఆయన సగం తింటారు, నేను సగం తింటాను. అలా ఎలా కుదురుతుంది? పెళ్ళయ్యాక భర్తలో భార్య సగం అవుతుంది, భార్యలో భర్త సగం అవుతారు. అది నీకిప్పుడు అర్థం కాదులే, పెళ్ళాక అర్థమవుతుంది. మీరు తినండి. తను మాత్రం ఎంత తింటుంది? ఎంతో కొంత తింటుంది. మిగిలిందంతా నేనే కదా తినాలి. ఎలా తినాలిరా భగవంతుడా? ఏమండి, అది కొంచెం నెట్టండి. కళ నిజమా అనుకున్నాను, నిజమే. నెట్టండి. మగాళ్ళని పట్టుకుని బట్టలు ఉతుకున్నట్టు ఉతుకుతుంటే ఎలా ఉతుకుతుందో అనుకున్నాను. ఇలా తింటుంటే అలా కొట్టడంలో ఆశ్చర్యమే ఉంది. హలో మేడం, ఆయనకు పెట్టినవన్నీ మీరే తినేస్తున్నట్టు నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు. ఆయనకి ఓ ముద్ద పెట్టండి మేడం. తింటారా? ఇదేంటి దెయ్యం పట్టినట్టు ఇలా తింటుంది? ఇదిగో నీళ్లు తాగు. వద్దు, నీళ్ళు తాగితే తినలేను. ఇంత చిన్న పొట్టలోకి ఇంత పెద్ద విందునెలా పట్టిస్తుంది? ఏంటి సార్, మంత్రసాన్ని ఏమైనా పిలిపించమంటారా? మంత్రసాని ఎందుకురా? ఏదో పురిటి నొప్పులతో బాధపడుతున్నట్టున్నారు కదా. ఇవి అలాంటి నొప్పులు కాదు కానీ ఇంచుమించు నా పరిస్థితి అయితే అలానే ఉందిరా. ఒక పట్టాన కూర్చోలేకపోతున్నాను, పడుకున్నా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. ఏంట్రా వీళ్ళ శాడిజం? తిండి పెట్టి చంపేలాగా ఉన్నారు. ఆపండి సార్, మీరు మీ కామెడీలు. అసలు మీరు ఎంత తిన్నారు సార్? తినకుండానే ఇంత అవస్థ పడుతున్నాన్రా. మీ ఆవిడ ఎంత తిన్నారో చూశారు కదా సార్. ఆవిడ తిన్నదంతా పోలిస్తే మీరు తిన్నది ఎంత సార్? ఆవిడ తిన్న తర్వాత దిష్టి తీసి పడేస్తారు కదా, అంత తినుంటారు మీరు. ఆ మాత్రం దానికి ఓ మెలిక తిరిగిపోతున్నారు. అవునరా, నేను కొంచెం తిన్నందుకే నా పరిస్థితి ఇలా ఉంది. కనీసం ఊపిరి పీల్చుకుందామన్నా ఫీలు కావట్లేదు. కడుపులో కొంచెం కూడా ఖాళీ లేనట్టు, కడుపంతా ఉబ్బిపోతున్నట్టు ఉంది. నేనే ఇంత ఇబ్బంది పడుతున్నానంటే తను అంత తినింది కదరా. తను ఎంత అవస్థ పడుతుందో పాపం. కడుపు నొప్పితో గిలగిలా కొట్టేసుకుంటుందేమో. ఏంటి ఏమన్నారు? మీ ఆవిడగారు మీకేదో పానకం తెచ్చినట్టున్నారు. పానకంలో పుడకలాగా మధ్యలో ఎందుకు? మీరు కానివ్వండి. లేచి కూర్చోండి. నేను లేవలేను, లేచినా కూర్చోలేను. అదేంటి? అదంతే. ఇప్పట్లో నా కడుపు ఒంగేలా లేదు.
లేచి తాగండి, 10 నిమిషాల్లో అంతా సెట్ అయిపోతుంది. ఏంటది? తినింది అరగడానికి జీరా జ్యూస్. అసలు మనుషులేనా మీరు? ఎవరైనా ఇంటికొస్తే అన్నం పెట్టి చంపేస్తారా? నేను తిన్నదానికి మాట్లాడడానికే అవస్థపడుతున్నాను. నువ్వు అంత తిని కూడా సరిపోలేదన్నట్టు ఇంకో జ్యూస్ తాగుతున్నావు. అది కడుపా లేకపోతే చెరువా? ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదా మీకు? ఎవరికి సిగ్గులేదంటున్నావు? మళ్ళీ ఆ డౌట్ ఎందుకు? మీకే. అంత తిని నేనే ఇంట్లో పనులు చేసుకుంటూ తిరుగుతున్నాను. అలాంటిది ప్రసాదం తిన్నట్టు కొంచెమే తిని లేవలేను, కూర్చోలేను అని చెప్తున్నారు. సిగ్గు లేకపోతే ఇంకేంటి మరి? ఇంకోసారి ఆ మాట అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తారు? ముందు లేచి కూర్చోండి చూద్దాం. కూర్చోడానికి చేత కావట్లేదు, ఏదో చేస్తారంట. మగాడన్నాక ఎలా తినాలి? తినే దగ్గర ఆడ మగ తేడాలుండవని నువ్వు నిరూపించావుగా. ఆడ మగ మధ్య తేడాలుండవని చెప్పడానికి తినలేదు, భార్యాభర్తలు వేరు కాదని చెప్పడానికి తిన్నాను. సర్లే, ఇదిగోండి ఈ జ్యూస్ తాగండి. అసలు నా కడుపులో గ్యాప్ ఎక్కడుంది? ఈ జ్యూస్ తాగినా లోపలికి పోదు, బయటికే వచ్చేస్తుంది. నేను కొంచెం గట్టిగా మాట్లాడినా గొంతులో ఉన్నది బయటకు వచ్చేసేలా ఉంది. ఏం కాదు, మీరు తాగండి. త్వరగా అరిగిపోతే మళ్ళీ డిన్నర్కి ప్రిపేర్ అవ్వాలి కదా. నిజం చెప్పు, నన్ను అన్నం పెట్టి చంపేయాలని ప్లాన్ చేశారు కదా? అలాంటిదేం లేదండి. తిండితో కలిగిన బాధని మరో తిండితోనే తగ్గించుకోవాలి. నేను తాగుతున్నాను కదా, చూడండి ఎంత హుషారుగా ఉన్నానో. మీరు తాగండి, అంతా సర్దుకుంటుంది. నిన్ను చూస్తుంటే తిండి విషయంలో మాస్టర్స్ చేసినట్టును. నిన్ను ఫాలో అవడంలో తప్పేం లేదు. ఇవ్వు. అది అలా దారికి రావాలి. ఏంటి? ఎప్పటికైనా మీరు నా దారికి రావాల్సిందే అంటున్నాను. హలో, అంత సినిమా లేదు. హలో, నేను చెప్తుంది మీరు అనుకుంటున్న దారి కాదు. ఈ జ్యూస్ విషయంలో అన్నాను. తాగండి. ఏంటి టీ తాగినట్టు అలా తాగుతున్నారు? ఒక్కసారిగా కొట్టండి, అప్పుడే పనిచేస్తుంది. సారీ ఎందుకు? జ్యూస్ తాగిన తర్వాత అలా వస్తేనే అది పనిచేస్తున్నట్టు. ప్రతి ఒక్కరికి వస్తుంది. తాగండి. కాసేపు లేచి నెమ్మదిగా అటు ఇటు తిరగండి, అంతా సెట్ అయిపోతుంది. అమ్మా! పర్వాలేదు, పెళ్ళం కింద పడగానే పైకి లేచాడు. నీకేమన్నా తిక్క? కింద పడితే పగలబడి నవ్వుతున్నావేంటి? నేనెప్పుడు పడ్డా నవ్వే వస్తుంది. కన్ఫర్మ్? ఏంటి కన్ఫర్మ్? ఇందాక తిక్క అని అడిగాను కదా, అదే కన్ఫర్మ్. తమరి తిక్కతో పోలిస్తే నా తిక్కింతండి. నన్ను తిక్క అంటావా? మరి కాక ఓ పిల్ల పడిపోతే లేవదీయకుండా ఏవేవో మాట్లాడుతున్నారు. లేవదీయండి. తిన్న తిండి దెబ్బకి కళ్ళు కూడా కనిపించట్లేదా మీకు? చెయ్యి ఇక్కడ ఉంటే అక్కడిక్కడ చూస్తున్నారు. ఒక్క నిమిషం. ఏంటి కర్ర తీసుకొచ్చారు? కర్ర పట్టుకుని పైకి లేకు. ఇదేంటి, నన్ను పైకి లేపరా మగడాన్ని చెయ్యందిస్తుంటే చెయ్యి పట్టుకోకుండా వెళ్ళి కర్ర తెస్తున్నాడు. కుప్పేసి కొడతాడేంటి? నన్ను టచ్ చేయకూడదా? అలాంటిదేం లేదు, కర్ర పట్టుకో. ఓరి దుర్మార్గుడా, కింద పడిపోయిన పిల్లని పైకి లేపడానికి కర్రను వాడుతున్న మొట్టమొదటి మొగుణ్ణి మగాన్ని నిన్నే చూస్తున్నాను. కర్ర పట్టుకో.
చూస్తావేంటి? పట్టుకో. లే. లే, లే. ఓ, ఓ, అమ్మా. కర్రతో లేపుతారంట, కర్రతో. ఇప్పుడు లేవండి, కర్రతో. బాగైంది, దుగులు తీరిపోయింది. మళ్ళీ ఏదో సినిమా రిలీజ్ అయినట్టుంది, చూడవే. ఏంటే ఇది? వాళ్లకుండే స్తోమతికి ఏదో ముష్టి వంటకాలు చేసి పెడతారనుకుంటే ఇంత పుష్టి వంటకాలు చేసి పెట్టారు. చూస్తుంటే నాకు కూడా నోరు ఊరుతుంది.